హాయ్ హలో అండి. ఈరోజు నేను మా ఇంట్లో చిన్న కొన్ని మొక్కలు నాటానండి. ఆ మొక్కలతో పాటుగా ఇదేంటి అపరిజాత మొక్క అండి. ఆల్రెడీ నేను ఎప్పుడో నాటానండి. అయితే నాటిన తర్వాత పెరిగి తీగజాతి మొక్క అండి. పెరిగి పెద్ద అయిన తర్వాత పుష్పాలు కూడా వచ్చినాయండి. ఈ మొత్తం కూడా ఈ ఎల్లకలు మొత్తం కొట్టేసి మళ్ళీ రెండవ మొక్క నాటానండి. నాటిన తర్వాత ఈ విధంగా ఇంత పెద్దగా ఉందండి. ఇది ఏంటంటే పెద్దగా ఉంటుందండి. ఫస్ట్ నాటిన మొక్క కన్నా ఈ మొక్క యొక్క ఫ్లవర్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయండి. ఈ తర్వాత ఏంటంటే ప్లేసింగ్ చేంజ్ చేస్తాయండి. ఇది బ్యాక్ సైడ్ ఎక్కువ ఎలకలు వస్తాయండి. కానీ ఎలకలను చంపడానికి ఒక నిమిషం పడుతుంది. వాటిని మందు పెట్టేసి చంపవచ్చు. కానీ పిల్లులు వస్తున్న ఉద్దేశంతో అవి చంపలేదండి. ఇది ఏంటంటే అంటే స్వీట్ లెమన్ అండి. నేను తెచ్చుకున్న తర్వాత ఆ యొక్క మొక్కకు పక్క నుంచి చిన్న చిన్న కొమ్మలు వస్తుంటే ఆ కొమ్మను కట్ చేశానండి. ఇది బతికిద్దో బతకదనే ఉద్దేశంతో చూద్దాం ట్రైల్ వేసానండి. చిన్న ఇంబార్ బాక్స్లో చిన్నగా కొద్దిగా మట్టి వేసి అందులో ఉరిపట్టి కలిపేశానండి. కలిపిన తర్వాత ఆ కొమ్మని ఇందులో పెట్టానండి. అసలు చూద్దాం ట్రైల్ వేద్దామనేసి. ఇవి కనుక బతికితే మళ్ళీ ఒక వీడియో పెడతామనే ఉద్దేశంతో చూపెడతానండి. ఇవి ఏంటంటే అసలుకి ఇది నిమ్మ మొక్క కదా, అవి రూట్ ఉన్న మొక్కలు అయితేనే బతుకుతాయనే ఉద్దేశం చేశానండి. ఇవి కానీ నేను చాలా వరకు కూడా మొక్కల కొన్ని నుంచి కొమ్మలే కట్ చేసి పెట్టానండి. ఇవి సీతవరపు జడపూల మొక్కలండి. మొన్న బతుకమ్మకండి ఇవి కేజీ వచ్చేసి మార్కెట్లో 300 రూపీస్ అమ్మారంటండి. మా పక్కన వాళ్ళు బతుకమ్మ ఆడారు కాబట్టి ఆ బతుకమ్మ పూలు కొనకొచ్చుకున్నట్టు వాళ్ళు చెప్పారండి. అయితే నేను ఇట్లా నాకు సీతవరపు జడపూల మొక్కలు 2 ఉన్నాయండి. ఈ మొక్కలను మొత్తం నేను ఏం చేశానంటే ఒక 2 మొక్కలు కొన్న కొమ్మల్ని కూడా మొత్తం కటింగ్ చేసి నిన్న మొన్న నుంచి వర్షం వస్తుంది కదా, ఆ వర్షం వస్తున్న ఉద్దేశంతో మొక్కలు మొత్తం కట్ చేసి ఈ విధంగా మళ్ళీ కొమ్మలు నాటానండి. ఇవి బతుకుతాయో బతుకవో ఉద్దేశంతోనే ఆలోచిస్తున్నానండి. చూడాలండి. ఒకవేళ బతుకుతాయి ఇవి నెక్స్ట్ ఇయర్కి ఆ విత్తనాలు ఇవ్వడానికి ఉద్దేశంతో నేను ఈ విధంగా కొమ్మలను ప్లాంటింగ్ చేసుకున్నానండి. కానీ నిజం అండి, కేజీ వచ్చేసి 300 అంటే గ్రేట్ అండి. ఇవి ఏంటంటే మనకు ఆ యొక్క బతుకమ్మ పెట్టేటప్పుడు పేర్చడానికి మంచిగా ఉంటాయండి. కాడలు కూడా పెద్దగా ఉంటాయి ఉద్దేశంతోనే అవి మార్కెట్లో అంత కాస్ట్ ఉంటాయండి. కానీ ఇది ఒక పుష్పానికండి ఆ సీడ్స్ అనేది మినిమం ఒక 20 సీడ్స్ అనేవి ఉంటాయండి. ఇవి చాలా మంచిగా సీడ్స్ బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి మనము నెక్స్ట్ ఇయర్కి ఎక్కువ మొక్కలు వేయాలనే ఉద్దేశంతోనే కావాలని వాళ్ళకి ఇవ్వచ్చు ఉద్దేశంతో నేను ఇట్లా చేశానండి. ఈ సీతవర జడపూల మొక్కలు ఇక అసలు ఎందుకు పనికిరాని మొక్కలు అనుకుంటారండి. కానీ ఇవి బతుకమ్మ చాలా ఉపయోగపడతాయండి.